వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బజ్. వెల్కమ్ టు గ్రేట్ గంగరాజస్ మ్యాజిక్ షో. వచ్చింది ఎంటర్టైనర్ గా, కానీ అంతటితో ఆగలేదు. నవ్వించాడు, కవ్వించాడు, పరిగెట్టించాడు, గెలిచాడు, నిలిచాడు. అందరిలోనూ అంటే తను ఒక మంచి ఎంటర్టైనర్ గా ప్రూవ్ అయ్యాడు. ప్రెజెంటింగ్ యు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ డీజే. వాళ్ళ అమ్మకి హీరోగానే బయటకు వచ్చాడు. ప్రెజెంటింగ్ సినీ హీరో శశీంద్రి చిట్టిబాబు గారు. నేను ఏ సినిమాలో చూడలేదే. నేను ఇంకా ఏ సినిమా చేయలేదే. ఇతను హౌస్ లోకి 4th కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు. హౌస్ నుంచి 4th పొజిషన్ లో బయటకు వచ్చాడు. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. సూడి మీద వాటర్ సూడి అంటే అదే మరి. లెట్స్ వెల్కమ్ ద ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ 9 ఎమాన్యుయల్. వస్తున్నాను రోయ్. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి పరిస్థితి? ఏదన్నా నార్మలే. మంచిది. ఓకేరా, లైఫ్ లో ఏదొస్తే అది మందే. ఎస్, అవును. జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది, దొరికిన దాంతో సంతోషపడాలి. నువ్వు ఈ సీజన్ లో కొన్ని కోట్ల మందిని నవ్వించావు, హౌస్ మేట్స్ నవ్వించావు. కాబట్టి థ్యాంక్ యూ. ఆమె వాచ్ మెకానిక్, ఇది నాకు చాలా మామూలు విషయం అండి. నేను చిన్న గిఫ్ట్ ఇస్తారా? యాక్సెప్ట్ చేయరా? ఓకే అన్న, ఓకే. లాఫింగ్ గుడ్. ఎందుకమ్మా ఈ బొమ్మ? మెంటల్ ఎక్కితే ఆడుకోవటానికే? అయ్యో కాదండి, జీవితాంతం ఇంత ఆనందం నీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రా. థ్యాంక్స్. ఏమో అన్న, ఏం అడగలరా నిన్ను? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు జవాబు చెబుతావు. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఆడియన్స్ అడగాల్సినవి అన్ని అడిగేశారు అందరినీ. అవును. నువ్వేం చెప్పాలనుకుంటే చెప్పురా. అర్థం అయ్యేలా చెప్పి తప్పించుకో. చాలా హ్యాపీగా ఉందన్న ఈ సీజన్ వెళ్తాం. ఏది బయటికి రావటమా? అందరూ ఈ సీజన్ పెద్ద హిట్ అయింది, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు అని చెప్పేసి చెప్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అందన. ఏంటన్నా అలా చూస్తున్నారు? మీరేం సార్ అట్లా గురాయిని చూస్తున్నారు? ఏమైనా చేసానా? నాకు ఏడిపోతుంది, ఎంతసేపు ఉంటున్నా వల్ల కావట్లేదు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఎందుకన్నా? నువ్వు విన్నర్ అయిపోతావు అనుకుంటే ఇలా వచ్చేయంట్రా. రాసి పెట్టి ఉండాలి. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? అంటే జనాలు ఓట్లు వేయాలి మన కోసం. ఎందుకురా అయ్యా మనకి పరిస్థితి వచ్చింది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఓటింగ్ ఓటింగ్ అనేది నీకు ఎప్పుడు తెలిసిందిరా? గంట బ్యాకే చదివాను సార్. సార్ జస్ట్ వచ్చే ముందే చదివాను సార్, వచ్చే ముందే. ఓటింగ్ ఇంపార్టెంట్ అని నాకు ఫస్ట్ నుంచి తెలుసు అన్న, కానీ నేను నామినేషన్స్ లోకి రావటం లేట్ అయింది. ఓటింగ్ ఫస్ట్ నుంచి ఇంపార్టెన్స్ వచ్చిన నామినేషన్ లో రావాలని తెలియదు నీకు? తెలీదు సార్, నిజంగా తెలియకే సార్. నామినేషన్ అనేది ఇంట్లోంచి బయటకు పంపించడానికి. అవును. సో బయటకు పంపించడానికి మీరు చెప్పే పాయింట్లు ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి. అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. ఇప్పుడు మనం ఏదో పాయింట్ చెప్పేద్దాం అని అంటే ఇక్కడే దెబ్బతిన్నావు. అక్కడే పప్పులో కాలేశారు స్వామీజీ. ఆడిదేం పోయింది, ఆడు చెప్తాడు. చెప్పనే డిసైడ్ చేసేది ఆడియన్స్ కదా. ఎస్ ఎస్, అది నాకు తెలుసు. తెలిసింది, మరి ఎందుకు ఒప్పుకోలే? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ఏంట్రా బోడీ? నేను ఇప్పుడు నామినేషన్ చేసినప్పుడు చెయ్యండి అని అనకూడదు. వాడు అలా చెప్పగానే అవునా సరే మీది రైట్ అయితే నేను మిమ్మల్ని చేయట్లేదని వాళ్ళే భయపడేవాళ్ళు. ఓహో, ఆయన చెప్పింది నీ మట్టిపోరక అలా అర్థమైందా? ఆయన చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు. మరి కాదు, ఏం చేసేది? ఏమో అది స్ట్రాటజీరా. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మైకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నీకు చెప్తూనే వాళ్ళు నిన్ను వీక్ చేశారు. ఎలా వీక్ చేశారు? నువ్వు గనక నామినేషన్స్ లోకి వస్తే మెజారిటీ ఆడియన్స్ నీ ఎంటర్టైనర్ వీడికి ఓటేయాలి అని అనుకునేవాళ్ళు. అవును అంకుల్. వాళ్ళు కూడా అలాగే పక్కకి తప్పుకొని నిన్ను నామినేట్ చేయకుండా నిన్ను రేసులో లేకుండా పక్క తెచ్చారు. అది కొంచెం లేట్గా అర్థమవుతుంది నాకు. లేట్ గా క్యాచ్ చేసావు కిల్ బిల్. నా బతుకే అంత సార్, ఎప్పుడు లేటే. నిన్ను చూసి ఇప్పుడు నెక్స్ట్ సీజన్స్ కి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. థ్యాంక్ యూ అన్న. వాళ్ళందరికీ కూడా నువ్వేం చెప్తావు ఇప్పుడు? సంతకం పెట్టద్దు బాబు, సంతకం పెట్టద్దు. నా మాట విను, నా మాట విను, సంతకం పెట్టద్దు. ఎవరన్నా ఆయన బయట కట్టేరా పిచ్చోడిని లోపల కనిచ్చారు. నీకు తెలిసిన రీజన్, నీకు రియలైజ్ అయిన రీజన్ ని వాళ్ళకేం చెప్తావు? నామినేషన్ లోకి తప్పకుండా రండి. అనుభవంతో చెప్తున్నాను విను. ముందు బాధగానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది. నేను ఒకవేళ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ లో వెళ్తే నన్ను నేనైనా నామినేట్ చేసుకుంటాను. నాకు సార్ వచ్చి స్టార్ ఆఫ్ ది ప్లేయర్ అని వీక్ కి ఫస్ట్ స్టార్ నాకే ఇచ్చాడు. ఇలా ఉబ్బించి నా ఒళ్ళంతా కొల్లపడిపించేశారు కదరా. ఇమానియల్ ఒక్కడే స్టార్ ప్లేయర్,
మీరు ఎవ్వరు ఆడియన్స్ కూడా ఇచ్చారు. అని చెప్పేసి ఇచ్చారు. ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా బావా. ఎమ్మాన్యుల్ అన్న గేమ్లు ఆడుతున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, అతన్ని ఎందుకు నామినేట్ చేయడం? మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మిగతా వాళ్ళు నామినేట్ చేసేవారు. అమ్మయ్యా నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు. నేను వెయిట్ చేసాను, లిటరల్లీ వెయిట్ చేసేవాడిని. నాకు నామినేషన్ అంటే భయమేం లేదు. సారీ సార్, ఇది అస్సలు నమ్మను. నేను ఎవరినైనా చేయాలంటే బాధ వేసేది, భయం కూడా కాదు కానీ బాధ వేసేది నాకు. నేను ఆ టైప్ ఆఫ్ మనిషిని కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తిలో తప్పు వెతికే మనిషిని కాదు. మీకు నేను చాలా క్లోజ్గా తెలుసు. ఒక వ్యక్తిలో నేను తప్పు ఎతకలేనన్నా. ఇది గేమ్, ప్రతి చిన్న విషయాన్ని తప్పులాగే చూడాలి అని నాకు అర్థమయ్యేసరికి 10 వారాలు అయిపోయింది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. కానీ నీ గురించి నువ్వు వెళ్ళావు కదా బిగ్ బాస్ హౌస్ లోకి. అవును. సో అటువంటప్పుడు ఆ రీజన్ ని మర్చిపోయి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఒకటి ఇచ్చావు. చూడు బాబు సార్, నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. కానీ అది మాత్రం సరిపోదు. ఎంటర్టైనర్ విన్నర్ అవ్వాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, గేమ్స్ ఆడాలి, Nominations లో ఉండాలి. నామినేషన్స్ లో ఉండాలి. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ నామినేషన్స్ లో లేను, అది నాకు మైనస్. దానివల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, అది నాకు ఇక్కడే అర్థమవుతుంది. నీకు క్లారిటీ ఇస్తాను. ఏంటది? వాళ్ళకి సంబంధించిన ఎవడ నామినేషన్ వచ్చినప్పుడు ఓట్లు వాళ్ళకి వేసుకుంటున్నారు కానీ అవును అవును అవును. అలా డివిజన్ అయిపోయారు. అందరూ నీ ఫ్యాన్సే. కానీ వాళ్ళకంటూ పర్టికులర్ గా ఫ్యాన్ బేస్ ఉంది. నీకు ఏర్పడటానికి కష్టమైపోయింది. రొంబ కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. అందువల్ల నీకు ఓటు వేయటమే మర్చిపోయారు ఆడియన్స్. కావాలని మర్చిపోయినా నిన్ను ఎంజాయ్ చేస్తున్నారు కానీ నీకు ఎప్పుడైతే టాప్ 5 మొదలైన తర్వాత గుండు గుత్తగా అందరూ వేసేయాలా నీకు. అప్పుడేమైపోయింది, ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా డివిజన్ అయిందే తప్ప వాళ్ళకి వెళ్ళిందే తప్ప మనకు రాల. నామినేషన్ లోకి రావడానికి నేను భయపడేవాను కదన్న. భయం లేదా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. నేను పాయింట్లు పెట్టాలి అని నేను చాలా క్యూరియాసిటీగా ఉండేవాడిని, కానీ నన్ను ఎవరు నామినేట్ చేసేవాళ్ళు కాదు. నాకు కొంచెం భయపడినట్టు ఆర్ బాధపడినట్టు మీకు ఎందుకు కనపడేదంటే, నేను వేరే వాళ్ళని చేయాలి. అక్కడ ఒక్క రోజు నామినేషన్ వల్ల దాదాపుగా 2-3 రోజులు మాట్లాడరు ఎవరు మనతో వచ్చి. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. ఒకసారి నేను తనుజని నామినేట్ చేశా, దాని తర్వాత ఆ అమ్మాయి నాతో మాట్లాడటానికి 3 వీక్స్ పట్టింది. మాట్లాడపోతే ఏమైందిరా? నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నాయా? అంటే మాట్లాడకపోతే ఏమైంది అనేది కాదు, కానీ మనకి అదే ఒకటి ఉంటది కదన్నా. నేను ఆటలో అవన్నీ పనికిరావు. ఆ విషయం ఏ అదొకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. అదే చెప్తున్నా, ఇవి తెలుసుకోవటానికే నాకు లేట్ అయింది, టైం బాగా లేట్ అయింది. బాగా లేట్ అయింది. అదే 14 వారాలు లేట్ అయిపోయింది. కొంచెం లేట్ అయింది అంతేగా, మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. నాకు మెయిన్ మైనస్ ఇదే అన్న. మీరు అన్నారు కదా చాలా మంది, అబ్బా ఎందుకురా అని. నాకు ఒకటి మీద అరిచి, వాడు నా మీద అరిచి, నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు. నాకు ఈ ప్రాసెస్ గేమ్ అనేది మర్చిపోయావురా. నేనే ఒప్పుకున్నా. నాకు తెలిసింది అది, నేను రియలైజ్ అయ్యాక లేట్ అయింది. ఇది రియలైజేషన్. నామినేషన్ ఒక్క దాంట్లో ఉండుంటే నిజంగానే నేను విన్నరని నాకు నేను చెప్పుకోగలిగే అంత ఆట ఆడాను నేను. అవునా కాదా? సో అదొక్కటే ఇంకా మైనస్. ఏం మైనస్ అయి ఉంటది అనుకుంటున్నావు? దీంట్లోనే ఏం మైనస్ అయి ఉంటదని అలా ఈ నామినేషన్ గురించి వదిలే అన్న. నాకు గడ్డం పట్టుకుంటారు ఉన్నాడు, ఇది ఎక్కడ టార్చర్ బాబు నాకు. మా అమ్మతో కలవటం వల్ల ప్లస్ అయింది అనుకున్నావు, మైనస్ అయింది అనుకుంటున్నావా? మైనస్ అయిందని అనుకున్నా. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. బికాస్ ఎందుకు? నేను నామినేషన్ లోకి రావట్లేదు, నన్ను అభిమానించే వాళ్ళందరూ మా మమ్మకి ఓట్లు వేసి ఉంటారని నా ఒపీనియన్. కాకపోతే ఆ ఎమ్ము ఆర్టిస్ట్ కదా, చాలా ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళుంటాడు. లేకపోతే ఎంత ఎందుకు ఫాలోయింగ్ వస్తుంది ఒక అనేది. షో అన్నయ్య అది ఎవడో నా ముందుకు తీసుకురా, ఆడ సంగతి చెప్తాను. ఒక సీజన్ లో ఒక మనిషి 3 సార్లు కెప్టెన్ అవటం ఈ 9 సీజన్స్ లో ఎప్పుడు జరగలేదు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఎంటర్టైనర్ ఎంతవాటికి విన్ అవ్వలేదు. విన్ ఆర్ లూజ్, వీడు విన్ అయినంత పని చేశాడరా అని అనిపించుకోవాలి. ఇది ఉండే నా మైండ్ లో. చంపదు, కానీ వాడికి మనం చంపేయగలం అని తెలియాలి అనుకున్నాను, ఆడాను. అసలు ఈ డాడా డీడి డూడు భాష ఏంటి? కానీ నీకేంట్రా ఇన్స్పిరేషన్ అసలు బిగ్ బాస్ కి వెళ్ళాలనేది? నాకు రోహిణి అక్క, అవినాష్ అన్న, వీళ్ళిద్దరు నాకు ఫుల్ ఇన్స్పిరేషన్ అన్న. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి నేను లిటరల్లీ చెప్తున్నా, నేను రాసిస్తానా, బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ చేయడం ఈజీ జాబ్ కాదన్న. అవునా? అవును. ఎందుకు ఈజీ కాదనిపించింది? ఒక్కొక్కడు ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఉంటాడు అన్న. ఒక్కొక్కడు ఫ్యామిలీ గుర్తొచ్చి బాధపడతా ఉంటాడు, ఒక్కొక్కడు అప్పుడే నామినేట్ అయిన కోపంలో ఉంటాడు.
నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్ లో ఉంటాడన్న. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. సంజన గారు ఒకవేళ ముందే వెళ్ళిపోతే ఆవిడ ఓట్స్ ఏమన్నా మనకేమైనా టర్న్ అవుతాయని నీకు ఎప్పుడైనా అనిపించిందా? కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. ఓట్స్ టర్న్ అవుతాయో లేదో తెలియదు కానీ నా ఓట్స్ నాకు వచ్చేయేమో ఏంటి అనిపించింది. సిగ్గుపడుతున్నావు? నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఆమె టాప్ 5 లో ఉండాలని నేను డైరెక్ట్ నీ గట్టిగా- ఓట్లు ఆవిడకి వెళ్ళి ఆ, ఆ? నేను గట్టిగా అంతేగా? కోరుకున్నా. అది అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది డిసైడ్ చేసేది ఆడియన్స్. ఆడియన్స్ అవును సో వాళ్ళకంటే తోపులు ఎవరు ఉండరు. అవునవును. మనం ముదుర్లైతే వాళ్ళు మహాముదుర్లు మనం వెనుకున్నట్టే ఉంటారు కానీ ఉండరు. వాళ్ళకి ఇటు కంఫర్ట్ అయితే అటు వెళ్ళిపోతారు. ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ప్రజలకుండే గౌరవం వేరేరా. దాన్ని పాజిటివ్ గా మలుచుకొని ముందుకెళ్తే లైఫ్ లో ఉన్నత శిఖరాలకు వెళ్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దీన్ని ఒక స్టేటస్ సింబల్ గా మార్చుకుంటే మాత్రం డెఫినెట్ గా అవును. బిగ్ బాస్ హౌస్ లో నేర్పిన పాఠాలే బయట కూడా ఎదురవుతాయి. కరెక్ట్ భయ్య, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తున్నాను. ఈ బాబ్జీ నమ్మట్లేదు. సో నేను సంజన గారు అగెనెస్ట్ ఆడా, అంటే ఒకరికొకరికి పడలేనంతగా ఆడా. బికాజ్ నా మాట వినలేదు ఆమె. ప్రపంచ యాత్రకు ఎవరి మాట వినడు. ఆమెను గేమ్ లో ఉంచుదామని నేను ఆడితే ఆమె ఎప్పుడైనా ఏం ఆలోచించిందంటే ఒకళ్ళు వచ్చి మంచి చెప్తున్నారంటే వీడికి మన వల్ల ఏం వ్యూస్ ఉందో అని ఆలోచించే పర్సన్ ఆమె. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నువ్వు కప్పు గెలవలేదనేది అది ఫిజికల్ థింగ్. నిజమేంటంటే ప్రేక్షకుల హృదయాలను గెలిచేసుకున్నావు. వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలను గెలిచారు. వెళ్దాం రా, Okay. చాలా లేట్ అయిపోయింది. అవునవును బాబు. పద బయలుదేరుతాం, అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. అంతే, దట్స్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ఎంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.